అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం మాది గుండాల పంచాయతీ పరిధి. గుండాల కాలనీలో గుండాల పంచాయతీ పరిధిలో ఉన్న సచివాలయం ముందు ఈరోజు మేము రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాం. దీనికి కారణం గత 15-20 సంవత్సరాలుగా ఈ రోడ్లు అధ్వాన్నంగా ఉంటూ ఈ రోడ్లను పట్టించుకోకుండా ఉన్న పరిస్థితి ఉంది. 2001-2006 మధ్యలో జెడ్పీటీసీగా ఉన్న ప్రభావతి గారు ఆనాడు వేయించిన ఈ మెటల్ రోడ్డు మీద ఈనాటి వరకు తిరుగుతున్న పరిస్థితి తప్ప ఈ రోడ్లను బాగు చేయించిన పరిస్థితి లేదు. కాబట్టి ఈ రోడ్లు మంచిగా ఉంటే పాదచారులు కానీ వాహనాలు నడుపుకునే వాళ్ళు కానీ మంచిగా తిరిగే అవకాశం ఉంది. మన ఊరితో పాటు చుట్టుపక్కల నుంచి ఈ ఊరికి వస్తున్న అధికారులు కానీ ఈ ఊరికి వస్తున్న చుట్టాలు కానీ అనేక మంది కూడా మీ ఊరు రోడ్లేంటి ఇంత అధ్వాన్నంగా ఉన్నాయని అనే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఊరును మార్చుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము పోరాడాం, ఇలాగే నిరాహార దీక్షలు చేశాం, రాస్తారోకోలు చేశాం. ఇప్పుడు కూడా చూసాం, వస్తాయి రోడ్లు వేస్తారు, అధికారులు స్పందిస్తారని చూసాం. కానీ ఇంతవరకు స్పందన కనిపించట్లేదు. నిధులు ఉన్నాయనే మాట మాత్రం వినిపిస్తూ ఉన్నారు. ఆ నిధులు ఏం చేస్తున్నాయి? ఆ నిధుల పేరు చెప్పుకొని ఎంతకాలం గడుపుతారు? కాబట్టి ఆ నిధులను ఖర్చు పెట్టి మాకు రోడ్లు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ డిమాండ్తో భాగంగానే ఈరోజు రిలే నిరాహార దీక్ష మొదలుపెట్టాం. ఈరోజు రేపు రిలే నిరాహార దీక్ష చేస్తాం. ఎల్లుండి కల్లా స్పందించకపోతే 31వ తారీఖున కార్యాలయాన్ని దిగ్బంధనం చేయటం, రోడ్ల మీద రాస్తారోకోలు చేయటం, జనమంతా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉన్న నిధులను ఖర్చు పెట్టి త్వరగా మాకు రోడ్లు ప్రారంభించాలని, రోడ్ల నిర్మాణం చేయాలని చెప్పి మేము నిరాహార దీక్ష మొదలుపెట్టాము. ఈ నిరాహార దీక్షకు స్పందించి అధికారులు, ప్రజాప్రతినిధులు మా గ్రామానికి న్యాయం చేయకపోతే మేము పోరాటాలను తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.